చొరబడ్డ పాకిస్తాన్ గూఢచారుల ఎరుగుదల లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పావులు కదుపుతోంది. పాకిస్తాన్ కుట్రలకు చెక్ పెడుతోంది ఎన్ఐఏ. ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో 7 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తోంది. దాడుల విషయాన్ని ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. పాక్కు సహకరిస్తున్న పలువురు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, అసోం రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. అనుమానాస్పద లావాదేవీలపై ఫోకస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ 2 అరెస్టు కొనసాగింది. ఉగ్రవాదులతో లింకులున్నాయనే అనుమానంతో దాదాపుగా 15 చోట్ల 7 రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇంకా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు సున్నిత సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై సిఆర్పిఎఫ్ కు చెందిన ఓ వ్యక్తిని ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అనుమానిత నగదు లావాదేవీలు వెలుగులోకి రావడంతో కోల్కతాలోని ఓ ట్రావెల్ కార్యాలయం సహా 3 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు జరిపింది. కనీసం 3 సార్లు ఆ ట్రావెల్ సంస్థ నుంచి అనుమానాస్పద నగదు బదిలీ లావాదేవీలు జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో దాని యజమాని మహమ్మద్ మసూద్ ఆలంకు సమన్లు జారీ చేశారు. తమ ముందు సోమవారం హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కు రహస్య సమాచారం అందించారన్న ఆరోపణతో ఢిల్లీ సిఆర్పిఎఫ్ చెందినటువంటి మోతీరామ్ జట్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ, చండీగఢ్లో ఎన్ఐఏ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా 15 ప్రదేశాల్లో దాడులు జరిగిన విషయాన్ని ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే అందిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే భారతదేశంలో తిష్టవేసిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు సహకరిస్తున్నటువంటి భారతీయులు, స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో పడింది. పాకిస్తాన్ కు నిఘా సంస్థలకు రహస్య సమాచారాన్ని లీక్ చేసి డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణతో మోతీరామ్ జాట్ ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు. స్వరంగా ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తుంది ఎన్ఐఏ. కోల్కతాలోని 3 ప్రదేశాల్లో సోదాలు జరిపి అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలను ఓ ట్రావెల్ యజమాని ఏజెంట్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇటు భారత్లో అనుమానాస్పద కదలికలతో ఒక్కసారిగా ఎన్ఐఏ అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా యావత్ భారతాన్ని నిర్గాంతపోయేలా చేస్తున్న ఈ ఘటన చూసిన ఒక్కసారిగా సాధారణ భారతీయులు పాకిస్తానీ ఏజెంట్లుగా ఎలా మారుతున్నారనేది ఇప్పుడు భారత్ను కలవరపరుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ ప్రతీకార దాడుల నేపథ్యంలో భారత నిఘా సంస్థలు పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ గురించి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్న ఈ తరుణంలోనే గత నెలలోనే రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, యూపీ, గుజరాత్ ఇంకా పంజాబ్ లో కనీసం 15 మందిని ఆ రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అంటే ఫేస్బుక్ లో హానీ ట్రాప్ చేయడం, ఈ రకంగా మరోవైపు డబ్బులు ఎరచూపి మన వాళ్ళని పూర్తిగా లోబర్చుకోవడం, రహస్య సమాచారాన్ని తీసుకోవడం, అదే రకంగా యూట్యూబర్లను కూడా ఇన్ఫ్లుయెన్సర్లను డబ్బుల ఆశ చూపి జ్యోతి మల్హోత్రా వ్యవహారం తెలిసిందే. ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాను కూడా మే నెలలో హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మల్టిపుల్ హెల్త్ వర్కర్ సహదేవ్ సింగ్ గోయల్ ని కూడా ఇటు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న నేపథ్యంలో భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ రకంగా ఇటు హర్యానాలో కూడా అరెస్ట్ అయ్యాయి. అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని డబ్బులను ఎరచూపి భారత పౌరుల్ని, ముఖ్యంగా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని, అలాగే ప్రధానంగా కొంతమంది ఆర్మీకి చెందిన వ్యక్తులను కూడా టార్గెట్ చేసి హ్యానీ ట్రాప్ పేరుతో ప్రస్తుతం పాకిస్తాన్ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతుంది. ముఖ్యంగా భారత్ పై విషయం చిమ్మే కార్యక్రమంలో భాగంగా పాకిస్తాన్ ఇలాంటి అంశాలపై ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఎప్పటికప్పుడు ఈ కుట్రలను భగ్నం చేస్తూ ఇంటి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రైట్, మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఎన్ఐఏ మరొకసారి చాలా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇంటి దొంగలను పట్టుకునే క్రమంలో ఎలాంటి పురోగతి సాగుతోంది? ముఖ్యంగా ఇప్పటికే 7 రాష్ట్రాల్లో 15 మందిని గతంలోనే అరెస్ట్ చేశారు. మరికొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఏకంగా ఒక సిఆర్పిఎఫ్ వ్యక్తిని కూడా ప్రస్తుతం అదుపులో ఉన్నారు. అలాగే ఓ ట్రావెల్ ఏజెంట్ కోల్కతాలో కూడా ప్రస్తుతం
అనుమానాస్పద లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుంది. సో ఓవరాల్ గా ఏం జరుగుతుంది, జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా ఎలాంటి ఫోకస్ చేస్తుంది ఈ అంశాలపై? నిజంగానే ఎన్ఐఏ చాలా వేగంగా దాడులు పెంచే ప్రయత్నం చేస్తా ఉంది. దానికి మోతీరామ్ దొరకడము, అంతకంటే ముందు ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సంబంధించిన ఇన్ఫర్మేషన్ లభించడము, వీరు పలుసార్లు పాకిస్తాన్ కు వెళ్లడము, పాకిస్తాన్ కి సమాచారం ఇవ్వడం, పాకిస్తాన్ హైకమిషన్ కి సంబంధించిన వారితో అత్యంత సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ కూడా. దాంతో పాటు అక్రమ లావాదేవీలు గుర్తించారు. అనుమానాస్పదమైనటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ చేసినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి దాంతో అనుమానం వచ్చి సోదాలు నిర్వహించారు. మొత్తం 7 రాష్ట్రాల్లో 15 చోట్ల ఏకదాటిగా మొత్తం ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాం మొత్తం రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది ఎన్ఐఏ 15 ప్రాంతాల్లో. ఈ క్రమంలో అనుమానిత బంధించినటువంటి ఒక నగదు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. కోల్కతాకు సంబంధించిన ఒక ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించింది. దీని యజమాని వచ్చేసి మహమ్మద్ మసూద్ ఆలం. దానికి సంబంధం జారీ చేశారు. ప్రస్తుతం ఆ లావాదేవీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు డబ్బులు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పంపాల్సి వచ్చింది, అనుమానిత ఇంత పెద్ద సంఖ్యలో డబ్బులు చేతులు మారాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది. ఈ రకంగా గతంలోనే ఎన్ఐఏ మోతీరామ్ ని సిఆర్పీఎఫ్ జవాన్ ఎవరైతే ఉన్నారో హనీ ట్రాప్ గురి కావడము, డబ్బులకు అమ్ముడుపోవడము, తర్వాత జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు లవ్ జిహాద్కు గురి కావడము, ఈ రకంగా బెనిఫిషియరీ పొందుతా ఉన్నారు. డబ్బులకు ఆశ చూపి వాళ్ళు లోపరుచుకున్నటువంటి పరిస్థితి. భారత్ కు సంబంధించినటువంటి అత్యంత సున్నితమైనటువంటి సమాచారాన్ని, సెన్సిటివ్ సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి చేరవేస్తున్నట్టుగా గుర్తించారు. దాంతో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తా ఉంది. 7 రాష్ట్రాల్లో మొత్తం 15 చోట్ల. పలు అనుమానితులను ఇప్పటికే విచారిస్తామని నోటీస్ ఇచ్చి వారి అక్రమ లావాదేవీలను వారి ఫోన్ ద్వారా ఎక్కడెవరితో మాట్లాడారు, ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు, ఆ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇప్పటి వరకు ఎవరెవరితో టచ్ లో ఉన్నారు, వేరే సమాచారం ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో త్వరలోనే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. ఈ అనుమానితులను విచారించి ఏ సమాచారం ఇచ్చారు, సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉంది అన్నాయి. మొత్తం మీద బ్యూరోక్రాటిక్ లింక్స్ కూడా ఉన్నట్టుగా ఎన్ఐఏ చెప్తుంది. జైసల్మేర్ చెందిన రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి షకూర్ ఖాన్ ను గూఢచర్యం ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాన్ గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గెహ్లోట్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ మాజీ మంత్రి షాలే మహమ్మద్ కు వ్యక్తిగత సహాయకుడుగా పిఏగా పనిచేశాడు. వీరిద్దరూ దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలకు చెందిన వాళ్ళే. ఇక మాజీ మంత్రి మహమ్మద్ 2 సార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశాడు. పలు అనుమానాల నేపథ్యంలో ఈ కేసుపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. మరోవైపు ఖాన్ 7 సార్లు పాకిస్తాన్ వెళ్లాడు. అతని డిజిటల్ పాదముద్రలు, డిలీట్ చేసిన ఫైళ్లు, అనుమానాస్పద లావాదేవీలను దర్యాప్తు సంస్థలు గుర్తించి వాటిపై మరింత లోతైన దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద రాజస్థాన్లో, అలాగే హర్యానాలో, ఇటు గుజరాత్లో, పంజాబ్లో, పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాల్లో ఎన్ఐఏ ఇప్పుడు దాడులు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సిఆర్పీఎఫ్ ఇన్సైడర్ మోతీరామ్ జాట్ అనే వ్యక్తి కూడా భారత ఉన్నత స్థాయి అధికారి. ప్రస్తుతం ఇక సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లోని కీలక సమాచారాన్ని అందించడం ద్వారా ఐఎస్ఐ నెట్వర్క్ లో భాగస్వామిగా చెప్తున్నారు. అయితే మోతీరామ్ జాట్ అనే వ్యక్తి ఉన్నత స్థాయి అధికారి కాకపోయినప్పటికీ కూడా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా చేరవేసినట్టుగా తెలుస్తుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం 2023 నుంచి ఐఎస్ఐకి జాట్ పిఐఓగా వాళ్ళ సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. డబ్బుకు అమ్ముడుపోయి భారత రహస్య సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తుంది. మరోవైపు మహారాష్ట్రలోని ముంబైకి చెందిన డాక్ యార్డ్ ఇంజనీర్ హనీ ట్రాప్ లో చిక్కున్నాడు. ఇంజనీర్ రవీంద్ర వర్మ మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతన్ని ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి దొంగలు పట్టుకునే పనిలో పోలీసున్నారు. మరోవైపు జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ సంగతి అందరికీ తెలిసిందే. ఇటు మల్టిపుల్ హెల్త్ వర్కర్ సహదేవ్ సింగ్ గోహిల్ కూడా సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారంటూ ఐఎస్ఐకి చేరవేస్తున్నారంటూ గుజరాత్ చెందినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ ద్వారా తనను తాను అదితి భరద్వాజ్ గా పరిచయం చేసుకున్న పాక్ ఐఎస్ఐకి చెందిన వ్యక్తితో స్నేహం చేసినట్టుగా చెప్తారు. హర్యానాలోనూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న యువకులను లక్ష్యంగా చేసుకునే
ఐఎస్ఐ గూఢచార నియామకాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇలా అనేక రకాలుగా బ్యూరోక్రాటిక్ లింకులు కూడా చెప్తున్నారు. రాజస్థాన్ మాజీ మంత్రి పిఏ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐకి పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా డిజిటల్ ప్రింట్లు, సిమ్ కార్డులు, యాప్లను ఉపయోగించి డిజిటల్ సెంటర్ ద్వారా వీళ్ళంతా కూడా ఇలాంటి సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తోంది. ఇటు ముంబై థానేలో కూడా మరొక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్ రాంపూర్ చెందిన వ్యాపారవేత్త షాజాద్ ను కూడా టాస్క్ ఫోర్స్ మొరాదాబాద్ లో అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ కు పలుసార్లు సందర్శించినప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాండర్లతో నిఘా సమాచారాన్ని పంచుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా అనేక మందిని నేరాలకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిఘా పెంచింది. ఇక పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ కు గూఢాచారులుగా పనిచేసినటువంటి అనేక మందిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుంటున్నారు. ఐఎస్ఐకి డబ్బుకు ఆశపడి డబ్బుకు లొంగి పాకిస్తాన్ ఎదుర్కొన్నటువంటి డబ్బుకు లోబడి ఇలాంటి పనులు చేస్తున్నట్టుగా భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నిర్ధారిస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఒకటి కాదు రెండు కాదు విస్తు గొలిపే అంశాలు, అసలు భారతీయులే ఆశ్చర్యపోయేలా ఇంటి దొంగలు ఈ రకంగా ఉన్నారా, పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారనే అంశాలు వెలువడుతుంటే ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి కనబడుతుంది. అనేక రాష్ట్రాల్లో ఆర్థిక కారణాల వల్లనో లేదంటే డబ్బు ఎరగొప్పడంతోనో పాకిస్తాన్ ఐఎస్ఐకి లొంగిపోయి లేదా హ్యానీ ట్రాప్ లాంటి వ్యవహారాలను లొంగిపోయి ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వాళ్ళ ఏజెంట్లుగా మారి భారత్ సమాచారాన్ని సున్నితమైనటువంటి నిఘా సమాచారాన్ని కూడా చేరవేసినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. మొత్తం మీద వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఐఎస్ఐ నెట్వర్క్ ని ఐఎస్ఐ ఏర్పాటు చేసినటువంటి గూఢాచారులందరిపై కూడా నిఘా పెట్టి జాతీయ దర్యాప్తు సంస్థ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కరిగా అందరినీ అరెస్ట్ చేస్తూ ప్రస్తుతం లోతైన దర్యాప్తు సాగిస్తాం. Signature Jeans.